హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. డైలీ ఓట్స్ 1000 వర్డ్స్ వెకాబులరీ అనుకున్నాం కదా, అందులో ఇది సెకండ్ పార్ట్ అనమాట. 6 to 10 వర్డ్స్ ఇక్కడ మనం డిస్కస్ చేస్తాము. అందులో ఫస్ట్ది ఏంటంటే అడ్రాయిట్ అనేది ఒక అడ్జెక్టివ్. అంటే ఏంటంటే మీనింగ్ స్కిల్ఫుల్ అండ్ క్లెవర్ ఇన్ హ్యాండ్లింగ్ సిచ్యువేషన్స్. ఎలాంటి సిచ్యువేషన్ అయినా తడపడకుండా భయపడకుండా హ్యాండిల్ చేసే వ్యక్తి అని అర్థం అనమాట. ఎగ్జాంపుల్కి వస్తే MS ధోని ఈస్ అడ్రాయిట్ అట్ హ్యాండిలింగ్ ఎనీ క్వశ్చన్ అట్ ప్రెస్ కాన్ఫరెన్స్లో MS ధోని అనే అతను ఎలాంటి క్వశ్చన్కైనా తడబడకుండా సమాధానం ఇస్తాడనమాట. సో హీస్ అన్ అడ్రాయిట్ పర్సన్ అనమాట. అఫెబుల్ అంటే అడ్జెక్టివ్. ఓకే, అఫెబుల్ అంటే ఫ్రెండ్లీ అండ్ ప్లెజెంట్ అని వస్తుంది. మంచిగా నవ్వుతూ ఆనందంగా మాట్లాడేవాళ్ళు. వహీదా రీకాల్స్ ద వార్మ్త్ ఆఫ్ ది అఫెబుల్ పర్సన్. ఇది న్యూస్ పేపర్ నుంచి తీసుకోబడింది. వహీదా అనే అమ్మాయి తన అఫెబుల్ పర్సన్ని, ఫ్రెండ్లీ పర్సన్ని గురించి గుర్తు చేసుకుంటుంది అనమాట. ఓకే, నెక్స్ట్ వన్ ఆల్ట్రిస్టిక్. అంటే ఇది ఒక అడ్జెక్టివ్ వర్డ్ అనమాట. షోయింగ్ ఏ సెల్ఫ్లెస్ కన్సర్న్ ఆఫ్ ది వెల్ బీయింగ్ ఆఫ్ అదర్స్. అంటే స్వార్థం లేకుండా సహాయం చేయడం, అంటే నిస్వార్థంగా చేయడం అనమాట. స్టేట్ మే అలో ఓన్లీ ఆల్ట్రిస్టిక్ లైవ్ ఆర్గన్ డొనేషన్స్. ఇది కూడా న్యూస్ పేపర్ నుంచి తీసుకునింది అనమాట. మన స్టేట్ అనేది బాడీ ఆర్గన్స్ ఎవరైతే నిస్వార్థంగా ఇస్తారో వాళ్ళే మాత్రమే తీసుకుంటారనమాట. డబ్బులు ఇచ్చి అమ్ముకున్న వాళ్ళే స్టేట్ అలో చేయదు అని అర్థం అనమాట. దాన్ని ఆల్ట్రిస్టిక్ అంటాం అనమాట. నెక్స్ట్ వన్ అంబివలెంట్ అనేది ఒక అడ్జెక్టివ్ అనమాట. బీయింగ్ అన్సర్టైన్ అబౌట్ హౌ యూ ఫీల్. అంటే క్లారిటీ లేకుండా రోజుకొక మాట మాట్లాడేవాళ్ళు అనమాట. ఒకట్లా బిహేవ్ చేసేవాళ్ళు అని. వైఎస్ జగన్మోహన్ రెడ్డి క్రియేట్ అంబివాలెంట్ ఆన్ క్యాపిటల్ ఇష్యూస్ ఇన్ కాజ్ కన్ఫ్యూజన్ ఇన్ ఏపీ. మన ఏపీ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారంటే ఒక క్లారిటీ అనేది ఇవ్వలేదు. ఏ విషయంలో అంటే మన క్యాపిటల్ సిటీ యొక్క విషయంలో. అంటే హీస్ అన్ అంబివాలెంట్ పర్సన్ అని మనం చెప్పుకుంటాం అనమాట. నెక్స్ట్ వన్ అమేబుల్ అంటే అడ్జెక్టివ్. అంటే ఏంటంటే ఫ్రెండ్లీ అండ్ ప్లెజెంట్. అఫెబుల్ అన్నా అమేబుల్ అన్నా ఒకటే, మంచిగా ఉండడం. హ్యావ్ ఎన్ అబిల్ రిలేషన్ విత్ ఎన్ PM. వీ కంటిన్యూ టు వ్యూ బీజేపీ యాజ్ ఎ రైవల్ సైడ్. ఒరిస్సా సీఎం ఏం చెప్పాడంటే మాకు PM మోదీతో మంచి రిలేషన్ ఉంది, బట్ బీజేపీ అంటే మాకు పడదు అని చెప్పాడనమాట. సో మీకు ఇది క్లియర్గా రాసుకోవాలి అనుకుంటే స్క్రీన్ షాట్ తీసుకోండి. ఏదైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో అడగండి, నేను ఆన్సర్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.